ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ తమిళ చూసారు కదా. ఈ రోజు మా చిన్నోడి బర్త్డే, అలాగే కార్తీక పౌర్ణమి కూడా. వీడియోని ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు. యాక్చువల్ గా ఈ వీడియో షూట్ చేసింది అయితే నవంబర్ 5వ తారీఖు. ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి పొద్దుగాల 3 గంటలకి లేచి ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుని దీపారాధన అయితే చేసి మాటల్లో పడి అసలు ముచ్చట చెప్పడం మర్చిపోయినా, ఇది యాజ్ యూజువల్లీ ప్రతి వీడియోలో ఇంట్రడక్షన్ ఉండాల్సిందే. మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా కంటెంట్ వీడియోస్ నచ్చితే ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది, నాకు సపోర్ట్ గా నిలుస్తుంది. షార్ట్స్ లో మా చిన్నోడి బర్త్డే అని చెప్పాను లేదా, చాలా మంది విష్ చేశారు. విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ టైమ్ లో బర్త్డే కోసం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ వేద్దామని చెప్పేసి ఇక్కడైతే చూస్తున్నాను. మా ఫ్యామిలీలోనే ఏదో ఫంక్షన్ ఉంటే పోయినప్పుడు నాకైతే ఈ వైట్ క్లాత్ కనిపించింది. జస్ట్ అట్లా ఉండ చుట్టి బయట పడేసి, ఆల్రెడీ అది డెకరేషన్ క్లాత్, ఇంకా వాష్ చేసుకుని యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటది కదా అని చెప్పేసి ఇంకా నేను తీసుకొచ్చిన. ఎక్కువ తక్కువలు కట్ చేసి 2 ముక్కలుంటే అటాచ్ చేశాను అనమాట. హ్యాపీ బర్త్డే లెటర్స్ ది ఈ దండ మా పెద్దోడి థర్డ్ బర్త్డే కి మా బావ తీసుకుని వచ్చిండు. ఇక అప్పటి నుంచి పిల్లల బర్త్డే కి యూజ్ చేస్తూ ఉంటాను. అయిపోగానే దాచి పెడతా. రీసెంట్ గానే హ్యాపీ బర్త్డే బ్యాక్గ్రౌండ్ బ్యానర్ అయితే ఆన్లైన్ నుంచి తీసుకున్నాను. బెలూన్స్ లేకపోయినా కూడా ఈ బ్యానర్ తోనే లుక్ చాలా గ్రాండ్ గా వస్తుంది. యాక్చువల్ గా మా బావ బెలూన్స్ ప్యాకెటే పట్టుకొని వచ్చిండు పెద్దది. చాలా బెలూన్స్ వచ్చాయి అందులో. బట్ మా పిల్లలు ఆడి ఎక్కడో పెట్టిలు, ఎంత దేవుళ్ళైనా అస్సలు దొరుకుతలేదు. ఇక్కడ టాస్క్ ఏంటంటే, హ్యాపీ బర్త్డే బ్యానర్ పెద్దగా ఉంది, వెనుక బ్యాక్ సైడ్ ప్లేస్ తక్కువ ఉండడం వల్ల బ్యానర్ పడట్లేదు. అంటే బ్యానర్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల ఇంకా మిగిలిపోతుంది అన్నట్టు. ఇక గిట్లయితే కాదని చెప్పేసి అటు ఇటు కొంచెం మలిచి గుండు పిన్నెలతో అయితే అడ్జస్ట్ చేసాము. ప్రతి ఇయర్ పిల్లల బర్త్డే కి ఇలా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకునేది నేనే. చాలా ఇబ్బంది అయ్యేది అనమాట. అందుకోసమే ఈసారి మా బావ కొంచెం ఎర్లీగానే వచ్చాడు ఆఫీస్ నుంచి. యాక్చువల్ గా ప్లేస్ ఉంటే మనకి నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకునేటోళ్ళం. అందులోటి ఇంకా ఇది రెడ్ హౌస్ కాబట్టి మనకు నచ్చినట్టుగా చేసుకోవడం చాలా కష్టం. అందుకే క్లాత్ లతోని బ్యానర్లతోని అలా అడ్జస్ట్ చేస్తున్నాను. బట్ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. ఆ హ్యాపీ బర్త్డే బ్యానర్ తోనే లుక్ ఇంకా హైలైట్ అయిందని చెప్పాలి. అటో ఇటు సెట్ చేసినాం కానీ బర్త్డే అంటేనే ఈవినింగ్ టైమ్ లో చేస్తాం. మరి ఇటు ఫోటోస్ ఎట్లా వస్తాయో ఏమో, మరి లైట్ ఎఫెక్ట్ కూడా సరిగ్గా రాదు ఇటు సైడ్. ఫైనల్ లుక్ ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ చేయండి. వాస్తవానికి డెకరేషన్ ఇటు వేయాల్సింది, కాకపోతే బ్యానర్ కింద కట్టడానికి ఛాన్స్ లేదు ఇటు సైడ్. అందుకే ఇటు సైడ్ పెట్టినాం. ఇక్కడ సెల్ఫ్లు ఉంటాయి కదా, సెల్ఫ్ల మీద పెట్టి ఆ క్లాత్ జరగకుండా బండలు పెట్టినాం అన్నట్టు రాళ్ళు. టీవీ ఉన్న ప్లేస్ లో డెకరేషన్ వేసిన నైట్ టైమ్ లో ఫొటోస్ బాగా వస్తాయి. బట్ ఇక్కడ ఆప్షన్ లేదు. ఈ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో నాన్ వెజ్ ఏం పెట్టుకోవట్లేదు. సాంబార్ మసులుతుంది అండ్ ఇంకో పక్క జీరా రైస్ అయితే చేసిన. ఉన్నాయి లేని అంటుగునలన్నీ తోమి సదిరి పెట్టాను. ఈవినింగ్ టైమ్ లో ఇంకా టెంపుల్ కి వెళ్ళాలి కదా, అప్పటికే చీకటి అయిపోయింది. టెంపుల్ కి వెళ్తున్నా అని చెప్పేసి ఈ సారీ అయితే చూస్ చేసుకున్నాను. ఆల్రెడీ ఈ సారీ అన్బాక్సింగ్ రివ్యూ అయితే చేసినాను. మనల్ని ఫాలో అయ్యే వరకు తెలిసే ఉండొచ్చు. మార్నింగ్ మా అమ్మకి ఫోన్ చేసిన, ఈ రోజు చిన్నోని బర్త్డే ఉందమ్మా, సాయంత్రం కల్లా ఇంటికి రా అని చెప్పాను. బట్ మా అమ్మ పనికి పోయి ఇంకా ఇంటికి వచ్చి రెడీ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఆన్ ది వేలో ఉంది, ఇంకా రాలేదు. అమ్మ వస్తే అందరం కలిసి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాను. బట్ అమ్మ వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యేటట్టుందని చెప్పేసి ఈ లోపు అయితే నేను ఇంట్లోనే రెడీ అయిపోయాను. అలాగే ఇంటి చుట్టూ దీపాలు అయితే పెడుతున్నా. మా అత్తమ్మ వాళ్ళని అలాగే మా మరిది వాళ్ళని అయితే ఇన్వైట్ చేశాము. బట్ ఈ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో రావడానికి వాళ్ళకి కుదరలేదు అన్నట్టు. నా పాటికి నేను లడా మాట్లాడుకుంటూ పోతున్నాను. ఇంతకీ నాకు ఈ సారీ సెట్ అయిందా లేదా అని నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్. మా బావేమో సైడ్ నుంచి సెటిల్ వేస్తున్నారు. అసలు నీకు ఈ చీర కొంచెమైనా సెట్ అయిందా, ముసల్దాని ఉన్నట్టే ఉన్నావు అని. ఇక అమ్మకైతే కాల్ చేసినాను. నర్సంపేట బస్ స్టాండ్ లో దిగిందంట. ఇంకా అమ్మ అట్నుంచి టెంపుల్ కి వస్తా డైరెక్ట్ గా. ఈ లోపు మనం నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి మేమైతే టెంపుల్ కి వచ్చేసాము. మాకు నియర్ లోనే ఉంటది శివాంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి మేము అప్పుడే టెంపుల్ కి వచ్చినాము. ఇంకా మా అమ్మకి టెంపుల్ తెలియదు అనమాట. ఇంకా మా బావ పోయి బస్ స్టాండ్ నుంచి మా అమ్మని తీసుకొని వచ్చిండు. ఇంటి దగ్గర నుంచే పూలు పండ్లు నైవేద్యం పట్టుకొని వచ్చాను. బట్ ఇక్కడ వత్తులు చిప్ప అలాగే కొబ్బరికాయలు అవన్నీ కూడా తీసుకుంటున్నా. చాలా మంది మా రూమ్ సైడ్ వాళ్ళు పొద్దుగాలనే వచ్చిళ్ళు టెంపుల్ కి. మేమే నైట్ టైమ్ లో వచ్చినాము. మా ఫ్రెండ్ కాల్ చేసింది, పొద్దుగాల ఫుల్ రష్ ఉన్నారే, ఈవినింగ్ టైమ్ లోనే బెటర్ అని చెప్పేసి తను అందన్నట్టు. కానీ పొద్దున కన్నా సాయంత్రమే చాలా మంది జనం వచ్చిళ్ళు. బర్త్డే కదా, ఎవరిని ఇన్వైట్ చేసినా రాలేదు. లోకల్ లోనే మా అక్క వాళ్ళు ఉంటారు, అలాగే మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. ఇంకా మా అక్క పిల్లల్ని, మా పెద్దమ్మ కొడుకు, మా అన్న పిల్లల్ని అయితే తీసుకొని వచ్చినాం. అందరం కలిసి పిల్లలతో సహా టెంపుల్ కి అయితే వచ్చాము. ఫుల్ పబ్లిక్ ఉంది చూడండి, రష్ ఎలా ఉందో. ముందుగా దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత దీపాలు వెలికిద్దామని చూస్తున్నాము. బట్ ప్లేస్ లేదు ఎక్కడ వెలికిద్దామన్నా కూడా. చాలా సేపు అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా ఒక ప్లేస్ దగ్గర అయితే నిల్చున్నాం, నేను మా అమ్మ ఇద్దరం కూడా. ఇక అదే ప్లేస్ దగ్గర కూర్చొని మేము తీసుకొచ్చిన పళ్ళు పలహారాలు నైవేద్యాలు పూలు అన్ని కూడా సమర్పించి దీపం అయితే పెడుతున్నాము. అదేనండి వత్తులు కాలుస్తున్నాము. చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ఇంకెనక నుంచి నెడుతున్నారు, తొక్కుతున్నారు కూడా. బట్ టెంపుల్ కి వచ్చినప్పుడు మనం అవన్నీ పట్టించుకోకూడదు. ఏమైనా కూడా ఓం నమ శివాయ అనుకుంటూ ఆ దేవుణ్ణి అయితే మొదలు తలుచుకున్నా. నేనైతే ఫస్ట్ టైం కార్తీక పౌర్ణమికి ఇలా వత్తులు వెలిగించాడు. చాలా మంచిదంట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా టెంపుల్ కి వెళ్లి వెలిగించాలి అని. బట్
ఏ రోజు కుదరలేదు. ఫైనల్లీ ఈ రోజు అయితే వచ్చేసా. శివుడికి ఇష్టమైన నెల కార్తీక మాసం అంట. అందుకోసమే చాలా మంది ఈ నెల మొత్తం కూడా నాన్ వెజ్ ముట్టుకోకుండా శివనామ స్మరణ చేసుకుంటూ పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు. ఫైనల్లీ శివాలయంలో 365 ఒత్తులు అయితే వెలిగించేశాను. టెంపుల్ కి రావడానికి కుదరకుంటే ఇంట్లోనే తులసి కోట దగ్గర కూడా వెలిగించవచ్చంట. మేము వచ్చింది శివాంజనేయ స్వామి టెంపుల్. ఒక పక్క శివుని టెంపుల్ ఉంటది, ఇంకో పక్క హనుమాన్ టెంపుల్ ఉంటది. సో శివుడి దగ్గర దర్శనం అయిపోయాక హనుమాన్ దగ్గరికి వచ్చి అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి దర్శనం అయితే తీసుకున్నా. ఫైనల్లీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్తీక పౌర్ణమికి శివాలయంలో 365 ఒత్తులు వెలిగించాలి అనుకున్నా, వెలిగించేసా. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మా బావ ఇప్పుడే కేక్ పట్టుకొని వచ్చిండు. సో ఈ రోజు నాన్ వెజ్ ఇంకా ఏం ముట్టుకోం కాబట్టి పొద్దుగాలనే వెజ్ కేక్ అయితే ఆర్డర్ పెట్టిండు. అది కూడా కేజీ తీసుకున్నాడు. మా చిన్నబ్బాయి పేరు విహాన్. అకేషన్ ఏదైనా సరే ఫస్ట్ అందరి నుదుటున్న బొట్టు ఉండాలి. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. తర్వాతే ఫంక్షన్ కానీ సెలబ్రేషన్ కానీ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. మీ సైడ్ కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. అదే ఆడవాళ్ళైతేనేమో కాళ్ళకి పసుపు కూడా పెడతాము. ఇక మా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పుడేమో క్యాండిల్స్ వచ్చాయి, బట్ ఇప్పుడేమో స్పార్కిల్స్ జస్ట్ వెలిగించడమే. అప్పుడేమో క్యాండిల్ ఉఫ్ అనుకుతే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడేటోళ్ళము. జస్ట్ ఇప్పుడు ఒక స్పార్కిల్ వెలిగిస్తే సరిపోతుంది. యాక్చువల్లీగా మా బావ ఏదో పట్టుకొచ్చాడు. జస్ట్ ఇట్లా మనం తిప్పినాం అనుకోండి, పేపర్స్ అన్ని ఇట్లా ఎగిరి ఇట్లా మీద పడతాయి కదా, అది పట్టుకొని వచ్చిండు. బట్ అది ఎంత తిప్పినా అస్సలు టప్ అని వెళ్తలేదు. అరే ఖరాబ్ అయింది ఇచ్చిండా ఏందని మా బావ లేచేసరికి అప్పుడు పేలింది అన్నట్టు. మొత్తానికైతే మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్స్ ఈ విధంగా అయితే జరిగిపోయాయి. ఇంకా ఫైనల్ గా అన్నం అయితే అందరం కలిసి తింటున్నాము. సాంబార్ అయితే భలే టేస్టీగా ఉంది. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. మీ అమూల్యమైన హస్తాలతో వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అశ్విని వ్లాగ్స్. ఇంతకీ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. మరి ఉంటాను, బాయ్.